హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా మృదువుగా ఉండే పల్లి బెల్లం బొబ్బట్లు చూపిస్తున్నానండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పండగలప్పుడైనా కూడా ఇలా చేసుకున్నారంటే చాలా టైం సేవ్ అయిపోతుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోనికి ఈ కప్పుతో ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనికి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం భక్షాలకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అంత బాగా వస్తాయి. దీనిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఒకసారి అంతా కూడా చేత్తో కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలను చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోనికి తీసుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి. తర్వాత నేను ఇదే ప్యాన్లోనికి ఒక 1/2 కప్పు నువ్వులను కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం పల్లీలతో కూడా చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు యాడ్ చేస్తే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నువ్వులను కూడా వేయించి పక్కకి తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి పొట్టు తీసిన పల్లీలను వేసుకొని అలాగే ఇందులోనికి వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా చాలా మెత్తగా ఉండాలి. బొబ్బట్లు కూడా అప్పుడు బాగా వస్తాయి. తర్వాత ఇది ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇందులోనికి ఇప్పుడు ఈ పొడిలోనికి కొంచెం నీళ్ళని వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని దీన్నంతా కూడా ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు ఎలా ఉండాలి అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండేలా ఉండాలి. గట్టిగా ఉన్నాయనుకోండి బొబ్బట్లు చేసుకోవడానికి రాదు. ఇలా సాఫ్ట్గా కొంచెం వాటర్ వేసుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కూడా తీసుకొని పల్లి నువ్వులు బెల్లం ఉండని ఏ సైజులో అయితే చేసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దలను కూడా చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ కానీ ఏదైనా ఆయిల్ కవర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ స్టఫింగ్ని ఈ ఉండని ఇందులోకి పెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేసేసుకోవాలి. అంతా కూడా ఇలా చేసుకొని చేత్తోన వేసుకొని చేత్తో ఇలా ఒత్తుకున్నామంటే బొబ్బట్టు చాలా ఈజీగా వస్తుంది. లోపల స్టఫింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా చూసుకోండి. పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ ఇలా చేత్తో చిన్న సైజులో ఒత్తుకుంటే బాగుంటుంది. నేనైతే చిన్న సైజులో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది తీసేసుకొని బొబ్బట్టును తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటూ ఈ బొబ్బట్టుని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నెయ్యితో కాలుస్తున్నాను. ఇలా 2 వైపులా మంచిగా కాలేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల స్టఫింగ్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. పైన కూడా తొందరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బొబ్బట్టుని కాల్చుకొని వేరొక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసి తీసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1/2 అవర్లో ఈ స్వీట్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన స్వీట్ని చేసుకుని తినేసేయచ్చు. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. పండగలప్పుడైనా కూడా మీరు ఇలా చేసుకున్నారంటే మీకు చాలా టైం సేవింగ్ అవుతుంది. హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.